కోట్ల రూపాయలు రోజారెడ్డి దోచుకుందని చెప్పి స్పష్టంగా నివేదికలు సిద్ధమయ్యాయి. ఆడుదాం ఆంధ్ర ఉంది, బ్యాట్ పట్టుకుంది, ఒక దెబ్బకి బ్యాట్ ఇరిగిపోయింది. ఆడుదాం ఆంధ్రలో భాగంగా విద్యార్థుల మధ్యలో పోటీలు జరుగుతాయి ఎక్కడైనా. ఇక్కడేమో పార్టీ కార్యకర్తల మధ్యలో పోటీలు జరిగినాయి. బహుమతులు కూడా విద్యార్థుల పేరుతో కార్యకర్తలకు ఇచ్చుకుంది. ఎవరికి ఎంత ఇచ్చి దాంట్లో ఎంత నొక్కేసిందో తెలియదు. మొత్తం మీద ఆడుదాం ఆంధ్రలో భారీ స్కామ్ చేసింది రోజారెడ్డి. ఆ స్కామ్ బట్ట బయలైంది. నివేదిక సిద్ధమైంది. డీజీపీ గారి దగ్గర నివేదిక ఉంది. కేసు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనలేకపోయిన విద్యార్థులంతా ఏకకంఠంతో డీజీపీని కోరుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రోజారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మా పేరు మీద 100 కోట్లు మింగేసింది అంటూ విద్యార్థులు గోల చేస్తున్నారు. సవాలు చేస్తుంది, రెచ్చిపోయి మాట్లాడుతుంది, పచ్చి బూతులు మాట్లాడుతుంది. కనీసం స్త్రీనన్న జ్ఞానం కూడా కోల్పోయి బూతులు మాట్లాడుతుంది. పైగా ఆవిడికి అండగా మళ్ళీ సిద్ధార్థరెడ్డి. ఆ పిల్లాడికి కూడా దీంట్లో వాటా ఉందో లేదో తెలియదు, కానీ ఆ పిల్లాడి పేరు మీద కూడా రోజారెడ్డి మింగేసిందని ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రలో సుమారు 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్టు సమాచారం. నివేదిక పరిశీలన అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లో 100 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించగా అప్పట్లో ఆ పథకానికి 125 కోట్ల నిధులను కేటాయించింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. కాగా ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు జరిగాయని విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆడుదాం ఆంధ్ర కోసం అదనంగా నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది. పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై బ్రాండెడ్ స్టిక్కర్లు, క్రీడాకారులకు నాసిరకం కిట్ల సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపింది. అయితే విజేతలుగా కూడా వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసినట్టు అధికారులు గుర్తించారు. మాజీ సీఎం జగన్ రెడ్డి హయాంలో 47 రోజుల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. కొత్త శాప్ చైర్మన్ ఛార్జ్ తీసుకునే లోపలే కొంతమంది అధికారులు వివరాలు డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు. అప్పటి క్రీడా మంత్రి రోజా, ఆమె సోదరుడు పాత్రపైన ఆధారాలను విజిలెన్స్ విభాగం సంపాదించినట్టు తెలుస్తోంది. అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పైన ఆరోపణలు గుప్పమంటున్నాయి. నివేదికల పలు ఆధారాలను కూడా అధికారులు పొందుపరిచినట్టు సమాచారం. విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించి ప్రభుత్వం ఏసీబీ విచారణకు అప్పగించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరు చెప్పి 100 కోట్లు మింగేసింది. తిరుమల దర్శనం టికెట్ల పేరుతో 100 కోట్లు మింగేసింది. టూరిజం మినిస్టర్గా ఆ డిపార్ట్మెంట్లో ఎంత నొక్కేస్తుందో ఇంక విచారణ తేలాల్సింది ఉంది. సుమారుగా ఆడుదాం ఆంధ్రాలను 400 కోట్ల రూపాయల పైచీలకు నొక్కేసిందని చెప్పి ప్రచారం. దాంట్లో మరి ఆమె ఎంత నొక్కేసిందో, జగన్ రెడ్డికి ఎంత వాడొచ్చిందో పూర్తి నివేదిక వస్తే కానీ తెలియదు. అది రోజారెడ్డి పరిస్థితి. సవాళ్ళు చేస్తుంది, పచ్చి బూతులు మాట్లాడుతుంది, చిన్న పెద్ద తారతమ్యం లేదు, మంచి చెడు అనే జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు. ఈవిడికి మళ్ళీ దిగమింగేస్తే తినేస్తే మంచివాళ్ళు. ఎమ్మెల్యేలు నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తే ప్రవర్తిస్తే గాలి నా కొడుకులు. ఇప్పుడు ఎవరు గాలి తీయబోతుందో విజిలెన్స్ త్వరలో బయటపడుతుంది. రోజారెడ్డి గారు రెడీగా ఉండండి, నెక్స్ట్ ఛాన్స్ మీకే. జగన్ రెడ్డిని ముందు పంపిస్తారా, మీరు ముందు వెళ్తారా? టాస్ వేసుకోండి, ఛాయిస్ మీదే. 847 పిఎస్సిఎస్లకు కమిటీల నియామకం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 847 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు పదవిలో కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. హంద్రీనివాలో కృష్ణమ్మ పరవళ్లు 20 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ప్రారంభోత్సవం చేసిన సంగతి మనకు తెలిసిందే. 10 పంపులు ప్రారంభించి హంద్రీనివా కాలంలో కృష్ణా జలాలు కళకళలాడటం చూసాం నిన్న. హంద్రీనివాలో కృష్ణమ్మ పరవళ్లపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి హంద్రీనివా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి మనసు పులకరిస్తోంది. ప్రతి ప్రాజెక్టు నిండేలా, ప్రతి చెరువుకు నీరందేలా, చివరి భూములను సైతం తడిపేలా అత్యధిక సామర్థ్యంతో హంద్రీనివా కాలువల్లోని నీటి ప్రవాహాలు రైతన్నుల ఆశలు, ఆకాంక్షలను తీరుస్తున్నాయి. రికార్డు సమయంలో కాలువల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కళ సాకారం అవుతోంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తోందంటూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అంద్రినివాని నాశనం చేసి వదిలిపెట్టాడు. ఆ కాలంలో ముళ్ళ కంపలు, నల్లతొమ్మ చెట్లు పెరిగే తప్ప ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయాడు. అంత దుర్మార్గ పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా 3,900 కోట్ల రూపాయలు అంద్రినివాకు కేటాయించి ఉరుకులు పరుగుల మీద టైం బాండ్ పెట్టి అంద్రినివా పనులు ఎలా చేపించారో మనం చూసాం. చిత్తూరు జిల్లా చివరి భూముల వరకు, చివరి ఆయకట్టు వరకు అంద్రినివా ద్వారా నీరిచ్చి 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని, ఆ నిర్ణయ ఫలితమే ఇవాళ కృష్ణా జలాలు అంద్రినివాలో కథం దొక్కుతున్నాయి. రైతుల కళలో ఆనందం నింపుతా ఉంది. అది పరిపాలకుడికి ఉండే ముందు చూపు. పాలకుడికి ముందు చూపు ఉండి ఆ రైతుల మీద అభిమానం ఉంటే వ్యవహారాలు ఎలా ఉంటాయి, పనులు అలా ఉంటాయి, పనులు అలా జరుగుతాయి. ప్రాజెక్టులు మొత్తం మూలన పడేశాడు. ఆ రాయలసీమ మేధావులు కూడా 5 ఏళ్లలో ఒక మాట మాట్లాడరు. 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఎన్ని పనులు చేశాడో, ఎంత మింగేశాడో తెలియదు. కానీ ఒక్కడ నోరెత్తలా. ఇప్పుడు అంద్రినివా ద్వారా 6 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉంటే ఒక్క మేధావు కూడా మాట్లాడటానికి బయటికి రావట్లా. మాట్లాడటానికి ప్రాణం అప్పట్లా వాళ్ళకి. ఎక్కడ బయటకు వచ్చి నిజాలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందన్న దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బట్ట బయలవుతుందన్న భయంతో ఒక్క మేధావు కూడా మాట్లాడకపోతే మాట్లాడిపోయారు. అక్కడ ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు బాబుగారు ఏం చేశాడని. జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడనే సంగతి రాయలసీమ మొత్తానికి తెలుసు. అన్నదాత సుఖీభావ విజయోత్సవం నిధుల మంజూరుతో రైతుల్లో హర్షం. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాలో జమ చేయడంతో కష్టకాలంలో రైతులకు ఆ డబ్బులు రావటం నిజంగా అదృష్టం. నారుమూల కాలం, మందుల కాలం, ఎరువుల కాలం, ఈ కాలంలో ప్రతి రైతు జేబులో రూపాయలాగా అల్లాడిపోతూ ఉంటాడు. అలాంటి స్థితిలో రైతుకు 7,000 వచ్చినాయి అంటే అప్పులు తెచ్చుకోకుండా, వడ్డీల జోలికి వెళ్లకుండా, పెట్టుబడిదారుల దగ్గర తీసుకొచ్చి ఇబ్బందులు పడకుండా 7,000 రూపాయలతో చాలా పనులు జరుగుతాయి రైతు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు. మాట నిలుపుకున్న చంద్రన్నకు జేజేలు. వైసీపీ పాలనలో దగా చేశారని ధ్వజం. వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలని కోత కోశాడు, నరకం చూపించాడు. రైతు లేదు, కూలీ లేదు, ప్రతి వాడికి శటకోపం పెట్టి నాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా సాగుతుందో, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు చక్కగా చూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో మంత్రులు పాల్గొంటున్నారు. కొండపి నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్లతో ర్యాలీలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు దగా చేశారని మండిపడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు ఎరువుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకు మేలు చేస్తూ భరోసా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న రైతులు. తాండవ ఆయకట్టుకు నీరు విడుదల. తాండవ ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్లక్ష్యం చేశాడో చూసాం. ఆ తాండవ ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేకపోయాడు. కనీసం చిన్న పనులు చేసి నీరు కూడా ఇవ్వలేకపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పనులు చేసి ఆ తాండవ ఆయకట్టుకు నీరు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోమ్ మినిస్టర్ అనిత పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టు మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మరమ్మతులకు కూడా నోచుకోలేకపోయింది ఆ ప్రాజెక్ట్. ఎలాగైతే అన్నమయ్య గేట్లకి గ్రీజు పెట్టా కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూసామో తెలుసు. అట్టా ఇక్కడ కూడా వ్యవహరించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటుకి గ్రీజ్ పెట్టుకుంటా కూడా ఫండ్స్ ఇవ్వాల. నట్లు బోర్డు లూజ్ అయితే కనీసం 1,00,000 రూపాయలు ఇచ్చి వాటిని కూడా బాగు చేయించలేని పరిస్థితిలో అక్కడ కూడా గేటు కొట్టుకుపోయింది. అది కూడా చూసాం. తాండవ ప్రాజెక్టు అదృష్టం బాగుండి గేట్లు కొట్టుకుపోలా, లేదంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదేమో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేసి అవన్నీ శుభ్రంగా బాగు చేసి వాళ్ళ ఆయకట్టుకు నీళ్లు వదిలిపెట్టారు. మూలపేట పోర్టు నిర్వాసితులకు సౌకర్యాలు. వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నౌపడను మోడల్ కాలనీగా తీర్చిదిద్దామని వెల్లడి. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం. టీడీపీతోన బీసీల జీవితాల్లో వెలుగులు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానమే బీసీల అండతో జరుగుతూ ఉంది. బీసీలే టీడీపీకి వెన్నుముకలు. ఆ బీసీలను టీడీపీ నుంచి దూరం చేయడానికి నానా తిప్పలు పడ్డారు అయ్యా కొడుకులు. వాళ్ళ వల్ల కాల రాజశేఖర రెడ్డి వల్ల కాలేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు. భంగపడ్డారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా టీడీపీ నుండి బీసీలను వేరు చేయలేకపోయారు. అదే నిన్న ఒక సమావేశంలో కొల్లు రవీంద్ర బీసీలతో టీడీపీకి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు. త్వరలోనే నీరాపై నిర్ణయం తీసుకుంటా అన్నారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. నీరా కర్ణాటకలో ప్రభుత్వ షాపులు పెట్టి నీరా అమ్ముతుంది. నీరా
ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి కర్ణాటకలో బలమైన నమ్మకం. నీరా అంటే సారా లాంటిది కాదు, నీరాలంటే ఒక ఔషధం. ఆ నీరా మీద నిర్ణయం తీసుకుని షాపులు పెట్టి విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్టుంది ప్రభుత్వం. మంచి ఆలోచన. జగన్ పాలనలో రైతులు మోసపోయారు, నేడు కూటమిగా అండగా ఉంటుంది. రాజముద్రతో వారికి కొత్త పాస్ పుస్తకాలు. మంత్రి డోలా బాల వీరాంజ స్వామి ప్రకటన. పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి బొమ్మే, సరిహద్దు రాళ్ల మీద జగన్ రెడ్డి బొమ్మే, సచ్చిన సర్టిఫికేట్ మీద జగన్ రెడ్డి బొమ్మే, బతికిన వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే. ఈ దరిద్రవేంద్ర బాబు మాకని చెప్పి ఆ ఫోటో చూసి ఇసుగుపుట్టి జనాలకి పోలింగ్ బూత్ లో గుద్దితే ఆ గుద్దుడికి జగన్ రెడ్డి బొమ్మ కకావికలమైపోయింది. డెత్ సర్టిఫికేట్ అను జగన్మోహన్ రెడ్డి బొమ్మే, బర్త్ సర్టిఫికేట్ అను జగన్ రెడ్డి బొమ్మే. ఏంది ఈ కర్మ అనుకున్నారు ప్రజలు. మా భూమికి ఇచ్చిన పట్టా మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి? ఈ దరిద్రం ఏంటి మాకు? రాజముద్ర కదా ఉండాల్సిందని చెప్పి గుద్దుడు 164 వచ్చిన కూటమి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీసేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. త్వరలో ఇస్తారు. బోమన్ అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్. తండ్రి కొడుకులను ఎవ్వరూ కాపాడలేరు. భూమిని మింగిన రాక్షసుడు ఆయన. అక్రమణల చిట్టాపై విజిలెన్స్ నివేదిక సిద్ధం. కబ్జా చేయలేదని ప్రమాణం చేయగలరా? స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సవాల్. పట్టాభి గారికి విజ్ఞప్తి, బోమల కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి సవాల్ విసరబాకండి. దేవుడి మీద ప్రమాణాలు, కొబ్బరికాయ కొట్టాలు అవన్నీ వాళ్ళకి ఎందుకులే. నమ్మకం ఉండదు వాళ్ళకి. దేవుడు అంటేనే నమ్మకం ఉండదు. వెంకటేశ్వర స్వామిని నల్లరాయితో పోల్చిన దుర్మార్గుడు బోమల కరుణాకర్ రెడ్డి. ఎన్ని అబద్ధాలని చెప్పగలడు. నాస్తికవాది, ఉగ్రవాది ఒక రకంగా. అలాంటి వాడు ప్రమాణాలు చేయటానికి రెడీ అయిపోతాడు. తిరుమలని దోచుకుందే బోమల కరుణాకర్ రెడ్డి. అలాంటి దుర్మార్గులు ఎక్కడైనా ప్రమాణం చేస్తారు. విచారణ జరిపించండి, నిజాలు తెలితే అరెస్టులు చేయండి. అంతేగాని ప్రమాణాల కార్యక్రమం పెట్టబాకండి సార్. నటి రోజారెడ్డి గారి ఆడుదాం ఆంధ్ర మీద విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. 100 కోట్లు మింగేశారని చెప్పి విజిలెన్స్ నిగ్గు తేల్చింది.